హాయ్ హలో, పాలకూరతో పాలకూర పప్పు, పాలక్ పన్నీర్, కిచిడి ఇవన్నీ చేస్తాము. పాలకూర ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పాలకూరని ఫస్ట్ 2-3 టైమ్స్ వాష్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకుంటే సరిపోతుంది. పాలకూర వేసుకున్నాక గిన్నె నిండా అయింది. తర్వాత ఒక 1 మినిట్ క్యాప్ పెట్టి చూస్తే ఇలా అయిపోయింది చూడండి. ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోలేదు, కారం వేసుకుందాం అనేసి. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా తినకూడదు కాబట్టి ఇక్కడ నేను కారం యూస్ చేస్తున్నాను. తగినంత కారము, ఉప్పు వేసుకొని 5 మినిట్స్ స్టవ్ స్టిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిపోతుంది. ఇలా వాటర్ అన్ని మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు. చూడండి, రెడీ అయిపోతుంది పాలకూర ఫ్రై. వేడి అన్నంలో పాలకూర ఫ్రై వేసుకొని తిన్నాం అనుకోండి, సూపర్ గా టేస్ట్ ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. కంపల్సరీగా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఉందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.